విద్యార్థులు తమ విద్యార్థి దశలో చదువుతో పాటు సామాజిక స్పృహ అలవర్చుకొని దేశం గర్వించే మంచి పౌరులుగా ఎదగాలని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ గంప నాగేశ్వరరావు అన్నారు. కోదాడ పట్టణంలోని ఎన్ఆర్ఎస్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై నిర్వహించిన శిక్షణ పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు తమ విద్యార్థి దశలో చదువుతో పాటు సామాజిక స్పృహ అలవర్చుకొని దేశం గర్వించే మంచి పౌరులుగా ఎదగాలని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ గంప నాగేశ్వరరావు అన్నారు. కోదాడ పట్టణంలోని ఎన్ఆర్ఎస్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై నిర్వహించిన శిక్షణ పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మంచి నడవడికతో మంచి పౌరులుగా తయారు కావాలన్నారు. విద్యార్థుల లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరి విద్యార్థిలో అసమాన ప్రతిభ దాగి ఉందని వాటిని సమయానుసారంగా ప్రదర్శించినప్పుడే విజయం వర్తిస్తుందన్నారు. విద్యార్థులకు ఎన్ఆర్ఎస్ విద్యా సంస్థలు అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తున్నారని వాటిని సద్వినియోగం చేసుకుని విజేతలుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఆర్ఎస్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి మాట్లాడుతూ తమ విద్యా సంస్థలలో చేరిన ప్రతి ఒక్కరిపై ప్రత్యేక దృష్టి పెట్టి వారికి ఆసక్తి ఉన్న రంగాలలో నిష్ణాతులుగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో భారతీయ విద్యా సంస్థల కరస్పాండెంట్ కట్ట సత్తిరెడ్డి, ఎన్ఆర్ఎస్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాలరావు, ప్రిన్సిపల్ గంధం వెంకటరమణ, వైస్ ప్రిన్సిపల్ పిఆర్ఓ మల్లికార్జునరావు, పలువురు టీచర్లు, కాలేజీ లెక్చరర్లు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నాన్న ఎకరమో 2 ఎకరాలు ఇచ్చిండు. మా నాన్న నలుగురు అన్నదమ్ములు కలిసి 2 ఎకరాలు ఇచ్చిండు. వ్యవసాయం చేయలేక హైదరాబాద్కి వెళ్ళి పాల బాటలు పెట్టుకుంటూ బతికిన వాడిని, న్యూస్ పేపర్ వేసుకుంటూ బతికిన వాడిని, డిగ్రీ చదువుకుంటున్నప్పుడు ఓపెన్ చెప్తున్నాడు, నైట్ టైంలో ఆటో తోలుతూ మార్నింగ్ చదువుకున్న వాడిని. కష్టం అంటే నాకు తెలుసు, డబ్బు విషయం నాకు తెలుసు. కానీ ఇవన్నీ నుంచి బయటపడి సంవత్సరానికి 10 నుంచి 20 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా కడుతుందో తెలుసా? తలరాత మార్చుకున్నాను నా చదువుతో. కాబట్టి ఎలా కావాలో చెప్తాను, రెడీయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే జీవించి ఉన్నారో వాళ్ళు మార్నింగ్ లేపాలే. అలాగే ఫైనాన్స్ మేనేజ్మెంట్ లేకపోతే ఎంత సంపాదించినా ముందుకు వెళ్ళలేరు. అలాగే పీపుల్ మేనేజ్మెంట్ లేకపోతే ఎంత సంపాదించినా, ఎంత టైంని మేనేజ్ చేసినా పీపుల్తో కలవలేవరు. చాలా మంది ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులు చూస్తే వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పమని అడిగితే ఎవరు కూడా చెప్తారు, మా పిల్లవాడు అందరితో కలిసి మాట్లాడతారు సార్, లేదంటే ఒక 10 మంది ముందు నిల్చొని మాట్లాడగలుగుతాడు సార్ అనేది చెప్పలేరు. ఎందుకంటే దట్స్ కాల్డ్ పీపుల్ మేనేజ్మెంట్. ఈ 3 కాంబినేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఎవరైనా కానీ లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలరు. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా కావచ్చు.
పిల్లలు అన్నారు. అందరికీ నమస్తే. నా పేరు గంపా నాగేశ్వరరావు, మోటివేషన్ స్పీకర్ అండ్ సైకాలజిస్ట్. ఈరోజు కోదాడ పట్టణానికి ఎన్ఆర్ఎస్ స్కూల్ అండ్ కాలేజీ ఆహ్వానం మీద రావడం జరిగింది. ఒక విద్య అంటే ఏదో పెద్ద హైదరాబాద్లో ఎక్కడో ఉన్నట్టు కాకుండా ఓ నాణ్యమైన విద్య, కార్పొరేట్ విద్యను మరి మన ఊరికి మన కోదాడ తీసుకొచ్చి ఓ చక్కని ప్రోగ్రాం చేస్తూ పిల్లలకు చదివే కాకుండా సంస్కారవంతంగా తయారు చేస్తూ వాళ్ళు ఎలా ఉండాలి, ఇంటర్నేషనల్గా తయారు చేయాలంటే వాళ్ళు ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి మొత్తం మన అద్భుతంగా ఈ స్కూల్ ఈ కాలేజీలో నడిపిస్తూ ఉన్నారు. మీరు యజమాని వేరే దేశంలో ఉన్నా అది ఇంపార్టెంట్ కాకుండా నా ఊరి కోసం ఏం చేయాలి, నా వాళ్ళ కోసం. అందరికీ నమస్కారం. ముందుగా నేను రాజేష్, ఎన్ఆర్ఎస్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్. ఈరోజు 2026-27 సంవత్సరంకు గాను పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో దానికి ముఖ్య అతిథిగా గంపా నాగేశ్వరరావు గారిని పిలవడం జరిగింది. సో కార్యక్రమానికి చాలా పెద్ద ఎత్తున పేరెంట్స్, పిల్లలు అందరూ రావడం జరిగింది. సో చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ కార్యక్రమంలో మెయిన్గా ప్రజెంట్ జెన్జీ జనరేషన్లో పేరెంట్స్ ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేసుకోవాలి, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వాలి, వాళ్ళని ఎలా మోటివేట్ చేసుకుంటూ మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, ఎలా మోటివేట్ చేసుకుంటే మంచి మంచి ర్యాంకులు, మంచి మంచి స్థాయికి వెళ్తారు అనే విధంగా ఈ ప్రోగ్రాం జరగడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో చాలా ఎత్తున పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. సో ఇదే విధంగా ఎన్ఆర్ఎస్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా ముందుకు వెళ్తుందని, మేము ఏదైతే 2023 సంవత్సరంలో స్టార్ట్ చేసేటప్పుడు చెప్పామో అదేవిధంగా ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్తామని ప్రామిస్ చేసుకుంటూ ధన్యవాదాలు.